ఇక అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర నియమిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో తెలంగాణ వాసులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ ప్రకటన చేశారు. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహేంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, సుమిత్ర, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర పదవీ బాధ్యతలు త్వరలోనే చేపడతారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న న్యూజెర్సీలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అది సంవత్సరానికి 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా యూనివర్సిటీని పెడుతున్నామని, దీనికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి దీన్ని నిర్వహిస్తే బాగుంటుందని తన ఆలోచిస్తున్నట్లు, ఇప్పటికే కొంతమందితో చర్చలు జరుపుతున్నట్లు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక హైదరాబాద్ లో మహేంద్రతోని కొన్ని చర్చలు జరిపారు. స్కిల్ యూనివర్సిటీ ఎందుకు ప్రవేశపెట్టబోతున్నాము, దానివల్ల లాభాలు ఏంటి, దానివల్ల ఎంతమంది యువత బెనిఫిట్ పొందుతారు అనే అంశానికి సంబంధించి ఆనంద్ మహేంద్రతో సీఎం రేవంత్ రెడ్డి కూలంకషంగా చర్చించారు. ఆయనతో చర్చలు జరిపినట్టు, దానికి చైర్మన్ గా వ్యవహరించామని ఆనంద్ మహీంద్రను అడిగినట్టు, దానికి ఆయన తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి నిన్న అమెరికాలో తెలిపారు. ఇప్పటి వరకైతే దానికి మొన్ననే శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను స్టార్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రస్తుతానికి అది ప్రైవేటు ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ ఉండబోతుందని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక యూనివర్సిటీలో 17 రకాల కోర్సులను ఏటా 20,000 మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు ఆయా కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా ఆ యూనివర్సిటీ రూపుదిద్దుకోబోతుంది. ప్రస్తుతం రాగిరికంచిలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భవంతి నుంచి స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి యూనివర్సిటీకి ఛాన్సలర్ గా తానే ఉండే అవకాశం ఉంది, తానే ఉంటానని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దానికి ఛాన్సలర్ గా రేవంత్ రెడ్డి, అదేవిధంగా చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర ఉంటే దానిపైన రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. ప్రభుత్వం ఏ పర్పస్ తోనైతే ఆ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఏ పర్పస్ తోనైతే దానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది, దాని పర్పస్ ఫ్రూట్ఫుల్ గా దానికి ఒక కన్క్లూజన్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఆనంద్ మహేంద్రతోని ఇప్పటికే చర్చలు జరిపి ఆయన్ను చైర్మన్ గా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఒప్పించారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇండియాకు వచ్చిన తర్వాత ఇటు ఆనంద్ మహీంద్ర, రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మినిస్టర్, దాంతో పాటుగా కొంతమంది నిపుణుల సలహాతోని ఒక యూనివర్సిటీకి సంబంధించి ఒక బాడీ కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం భావిస్తుంది. ఆ బాడీ ఏర్పాటైన తర్వాత అడ్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, అడ్మిషన్ లో తీసుకునే క్రమంలో ఎలాంటి విద్యార్థులకు దాంట్లో అడ్మిషన్స్ ఇవ్వాలి, దాని ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.